నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శోకతాప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చైత్రక సందర్భం అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఎత్తుగడలో భాగంగా నాటి టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వారి క్యాబినెట్ సహచరుడిగా పనిచేసిన గతాన్ని, మన్మోహన్ సింగ్ తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. మితభాషిగా, అత్యంత సౌమ్యుడిగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థితప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవన్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారు అందించిన మద్దతును, ఆయన చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 14 వరకు దేశ ప్రధానిగా ఉన్న సమయంలో కీలకమైన ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేశారన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న హయాంలో అత్యధిక జీడీపీ 10.2 వృద్ధి రేటుగా నమోదవగా వెనుకబడిన వర్గాలకు 27% సీట్లు కేటాయింపు జరిగిందని గుర్తు చేశారు. భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న హయాంలో తెలంగాణ రావడానికి సోనియా గాంధీతో పాటు సమాన హక్కు ఆయనకు ఉందన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు ఆర్థిక సందిగ్ధంలో ఉన్నప్పుడు తన సలహాల ద్వారా ఎన్నో ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేశారన్నారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్న సమయంలో కీలకమైన ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేశారని చెప్పారు. ప్రధానిగా నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ తర్వాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా ఆయన కొనసాగారని తెలిపారు. మన్మోహన్ సింగ్ దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా సైతం కొనసాగారన్నారు. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ సింగ్ ఆనాడు ప్రధానిగా పివి నరసింహారావు ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారన్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. నిన్న రాత్రికి మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల వార్త వినగానే మొత్తం భారతదేశం, ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా చాలా దిగ్బంధంగా చేసినారు. ఎందుకంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సుమారు 25 సంవత్సరాల నుంచి ఆయనే ఎకనామిక్స్గా, ప్రొఫెసర్గా, తర్వాత గవర్నర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా 10 సంవత్సరాలుగా దేశానికి ప్రధానమంత్రి చేసి ఆర్థిక పరిస్థితిని సరిదిద్ది ఇలా దేశంలో, ప్రపంచంలోనే ఆర్థికంగా 4వ దేశంగా తీసుకొచ్చిన దానికి ఆయన కృషి చాలా ఎక్కువ ఉన్నది. మరి అలాంటి మన్మోహన్ సింగ్ గారు
మరి ఎన్నో దేశాలు ఆర్థికంగా ఇబ్బందులున్నా మనం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటికి తీసుకొచ్చిన ఘనత మన మన్మోహన్ సింగ్ గారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా మరి ఎలాంటి మరి కాంట్రవర్సీలో పోకుండా 10 సంవత్సరాలలో ఒక ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. ప్రతి భారతీయుడు మా మన్మోహన్ సింగ్, మా కాంగ్రెస్ ప్రధానమంత్రి ఆయన కృషి చేసే వల్ల ఇలా దేశంలో 1,40,40,00,000 మంది ఇవాళ దేశంలో బాగుంటున్నారు. యువ దేశం ఉంది, ప్రపంచంలోనే అందరికంటే యువకులు. అలాగే మరి కంప్యూటర్లో కానీ ఇవన్నిట్లో ఒకప్పుడు రాజీవ్ గాంధీ చేసినారన్న తర్వాత మరి పివి నరసింహారావు కానీ అలాగే మన్మోహన్ సింగ్ కానీ ఈ మన భారతదేశానికి స్వతంత్రం తర్వాత ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మేము గర్వపడుతున్నాము. మరి ఆయన చనిపోయినందుకు మా కామారెడ్డి ప్రజలు, మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసికట్టుగా हम తెలంగాణ సోనియాజీ జబాన్ దియే మేము చేసేద్దామని ఉద్దేశం చేసిన తర్వాత మరి థ్యాంక్స్ చెప్పేందుకు పోయినప్పుడు నాకు కూడా అవకాశం వచ్చింది. నేను కూడా ప్రధానమంత్రితో కలిసి ధన్యవాదాలు తెలిసినది. ఆ ఫొటోస్ కూడా ఇవాళ సాక్షి పేపర్లు కూడా వచ్చింది. దానికంటే ముందు నేను పవర్ మినిస్టర్, ఆయన కూడా పవర్ మినిస్టర్తో సహా ఒక దేశంలో ఈ పవర్ తక్కువ ఉన్నది, దాన్ని 1,50,000 మెగావాట్ కరెంటు తయారు చేయాలి అర్జెంట్. కానీ ఆ కమిటీ వేసినారు. ఆ కమిటీలో 5 దేశంలో నేను పని కాబట్టి ఆయనతోని పని చేసే అవకాశం కూడా నాకు కల్పించింది. నేను అదృష్టంగా భావిస్తున్నాను. మన్మోహన్ సింగ్ గారి అలాంటి వ్యక్తి దగ్గర పవర్ కమిటీలో నాకు కూడా అవకాశం కల్పించినారు. మరి ఆయనతోని పని చేసే అవకాశం నాకు కూడా దొరికింది. ఈ విషయాల్లో మనం ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువనే, ఎందుకంటే దేశానికి అంత సైలెంట్గా సేవ చేసినారు. జోహార్ జోహార్. బీసీ రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొందని చెప్పారు. బీసీ సంఘాలతో హైదరాబాద్లోని తన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. బీసీల జనాభా ఎంతో తెలియకుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ 42% అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. మండల కేంద్రాలు, జిల్లాలో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభను నిర్వహిస్తామన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించారు. జై తెలంగాణ. ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఆయన గొప్ప మేధావి, మన భారతదేశాన్ని ఒక మంచి ఈరోజు రకరకాల అంశాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. వార్తాపత్రికలలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మన లోకల్ బాడీకి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి
బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప స్వామి 38వ మహాపడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి కుమారస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. నేత్ర పర్వంగా సాగిన పడిపూజ మహోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు దీక్షాదారులు అయ్యప్ప స్వామి ఆభరణాలను పురవీధుల గుండా ఊరేగించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అయ్యప్ప స్వామి 38వ మహాపడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి 18 మెట్లను రంగురంగు పూలమాలతో అలంకరించారు. గణపతి కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి గణపతి పూజతో ప్రారంభించారు. సుదర్శన హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కలశం, అమ్మవారి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, అర్చనలు, అఖండ దీపారాధన చేశారు. అంతకుముందు అయ్యప్ప స్వామి ఆభరణాలు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ మహాపడి పూజ కార్యక్రమంలో భక్తులు, అయ్యప్ప దీక్షాదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వాముల అయ్యప్ప నామస్మరణతో పూజా ప్రాంగణమంతా మారుమ్రోగింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసుడి అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన మన్మోహన్ సింగ్ తన మేధా సంపత్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించారని చెప్పారు. 10 సంవత్సరాలు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. బాన్సువాడ పట్టణంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసుడి సంతాపం ప్రకటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన మన్మోహన్ తన మేధా సంపత్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించారని తెలిపారు. 10 సంవత్సరాలు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. వివాద రహితుడు, నిజాయితీ గల వ్యక్తి మన్మోహన్ సింగ్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మోహన్ నాయక్, అంజిరెడ్డి, ఎజాజ్, గోపాల్ రెడ్డి, ఖలేఫ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. నిరాడంబరుడు,
నిజాయితీపరుడు, వివాదరహితుడు, అజాతశత్రువు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు సువిశాలమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేకుండా పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి నేను అనుకుంటా మొదటి వ్యక్తి అనుకుంటా మన్మోహన్ సింగ్ గారు. దేశ ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టినటువంటి వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు మొదటి వ్యక్తి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు, ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేశారు, పివి నరసింహారావు గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈనాడు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నదానికి కారణం కూడా వాళ్ళిద్దరే, లేకపోతే చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వచ్చుండే. ఆర్థిక వ్యవస్థ కుళ్ళిపోయి వ్యవస్థ అంతా తయారైపోతే దానికి గాడిలో పెట్టినటువంటి వ్యక్తులు మన్మోహన్ సింగ్ గారు. అలాంటి మహా వ్యక్తి, ఆయన చూసుకొని మనం నేర్చుకోవాలి. బహుశా ఇట్లాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటారు. ఆయన మేధా సంపత్తిని, ఆయన శక్తిని, ఆయన తెలివిని గుర్తించినటువంటి నాయకులు, ప్రభుత్వాలు ఆయన 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా స్థానం కలిగించారు. రాజకీయం అంటే దోచుకోవడం, దాచుకోవడం కాదు. రాజకీయానికి కొన్ని విలువలు ఉన్నాయి. అలాంటి విలువలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈ మహా వ్యక్తి రోజు చనిపోవడం ఒక పార్టీకి కాదు, దేశానికి లోటు. అలాంటి వ్యక్తులు ఉంటే అలా సలాలతో భారతదేశ ప్రగతిని ఇంకా ముందుకు తీసుకెళ్లవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ, బడ్జెట్ కూర్పు కానీ, దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని అద్దపట్టు చూపించినట్టుగా ప్రజలు చూపిస్తూ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలో పెడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఆదర్శవంతమైనటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. నిరంతరం దేశం కోసం ఆలోచించేటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి ఈ సందర్భంలో వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎన్నెన్ని సేవలు అందించారన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు. సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈరోజు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి నిన్న రాత్రి తుదిశ్వాస వదిలిపెట్టి తర్వాత మనకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒక రెప్పలాగా కాపాడుకుంటూ ఆ యొక్క కుటుంబంకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ తన చేసిన సేవల్ని మనము మరవలేము. అతని యొక్క మాటని మరియు మాట్లాడితే ప్రతి ఒక్కరిని గౌరవించినట్టు మర్యాదపూర్వకంగా ఎక్కడ ఎవరిని కూడా తన నోటి మాటతో దుర్భాషలాడకుంటున్నటువంటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారిని మనం ఇంకొద్దు ఆయనకు జరిగినందుకు వారి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు నాతోటి ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరం కూడా తనకు
మా మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము చేపట్టినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి తెలియజేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.